హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీ అందరికి ఒక విషయం చెప్పాలి. కిచెన్లో ఆడవాళ్ళు అయితే వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు మెయిన్గా చూసుకోవాలి. అంటే ఇక్కడ ఈ టమాటాను చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, కానీ కట్ చేసి చూస్తే లోపల పురుగులు చూడండి. అసలు ఈ పురుగులు చూడగానే నా ఒళ్ళు అయితే జిలకరించిందండి. ఇంకా లోపల చూడండి ఎలా తిరుగుతున్నాయో తెల్ల పురుగులు. నాకు ఈ టమాటాను చూస్తే ఒక సామెత గుర్తొచ్చిందండి. మేడి పండు చూడు మెలిమై ఉండను, పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉండును అని సామెత గుర్తొచ్చింది. ఇక్కడ పండు ఒకటే చేంజ్ అయింది, కానీ అంతా సేమ్ టు సేమ్. చైనా వాళ్ళు పెద్ద పెద్ద పురుగులను, కప్పలను, పాములనే తింటున్నారు. మనం ఈ చిన్న చిన్న పురుగులను తింటే తప్పేముందక్క అనుకొని తినేరు, చచ్చిపోతారు. ఏదో జోక్ చేసాలేండి. మెయిన్ గా నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, కిచెన్ లో ఆడవాళ్ళు వంట చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తారు కదా, ఇలాంటివి చూసినప్పుడు అని పెట్టాను అంతే. ఈ రోజు మా ఇంట్లో బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. మీలో ఎంత మందికి బగారా రైస్ చికెన్ కర్రీ కాంబినేషన్ ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. చికెన్ కర్రీలో టమాటా వేసి వండితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ మీలో ఎంత మంది ఇలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. చికెన్ కర్రీలోకే అండి ఇంకా టమాటాలు వేద్దామని కట్ చేస్తున్నాను. వామ్మో, చూసుకోకుండా వేసి ఇంకా నా పని ఇవాళ అయిపోయేది అనుకోండి. చూసారా టమాటా వేస్తే చికెన్ కర్రీ ఎంత కలర్ఫుల్ గా ఉందో, అండ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.